హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మన వంటశాలలో రాగి పిండితో మంచి ఆరోగ్యకరమైన రొట్టెలు తయారు చేసుకుందామండి. దీనికి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాము. 1 కప్పు రాగి పిండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు కొద్దిగా, తరిగిన కొత్తిమీర కొద్దిగా, రుచికి సరిపడా సాల్టు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు. తయారీ విధానం చూద్దాము. ముందుగా ఇలా ఒక పెనం పెట్టేసుకొని స్టవ్ మీద కొద్దిగానే నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మనం తీసుకున్న 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పును వేసేసుకున్నాము. సన్న మంట మీద దోరగా వేయించుకుందాము. ఈ పచ్చెనగపప్పుని పచ్చిగానే వేసేస్తే రొట్టెల్లో అంత రుచిగా ఉండవండి. ఈ విధంగా లైట్గా వేయించి మనం రొట్టెలో కలుపుకుంటే చాలా రుచిగా ఉంటాయి. అక్కడక్కడ ఈ పప్పులు మనకు పంటికి తగులుతూ ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వేగిన పచ్చెనగపప్పుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్నంతా మనం ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని మనం తీసుకున్న కప్పు రాగి పిండిని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మనకి ఇష్టమండి, ఎంత ఎక్కువ కావాలంటే అంత ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయల వల్ల రాగి రొట్టెలు మరింత టేస్ట్ వస్తాయి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కలుపుకుందాము. మీ కారాన్ని బట్టి వేసుకోండి. తర్వాత కరివేపాకు తీసుకొని దీన్ని కూడా ఈ విధంగా చిన్నగా తుంచి వేసేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది రొట్టెల్లో కలిసిపోయి తినేటప్పుడు మంచి స్మెల్తో పాటు టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుందాము. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. చివరిగా మనం వేయించుకున్న పచ్చెనగపప్పుని ఇందులోనే వేసేసుకుందాము. ఇప్పుడు దీన్నంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా ఈ రాగి పిండిని కూడా కలిపేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ నీళ్ళు అనేది వేసేయకూడదు. ఈ విధంగా ముద్దగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా మనం రాగి పిండిని కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా మనం ఒక ప్లేట్ కానీ లేదంటే చపాతీ పీట ఉంటుంది కదా, అదన్నా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీని మీద కడిగి పెట్టుకున్న ఒక పాలిథిన్ కవర్ వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్లో చెయ్యిని ఉంచేసుకొని ఆ చేతితో తీసుకున్న ఆయిల్ని ఈ పాలిథిన్ కవర్ మీద మొత్తం లైట్గా నూనె అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుండి చిన్న ఉండలుగా కొద్దిగా పిండి తీసుకోవాలి. మనకి రొట్టె ఎంత సైజు కావాలనే దాన్ని బట్టి ఈ విధంగా కొద్దిగా పిండి తీసుకొని ఈ పాలిథిన్ కవర్ మీద పెట్టి కొద్దిగా నూనెలో చేతిని అద్దుకొని దీన్ని మనం రొట్టెలాగా ఒత్తేసుకోవాలి. ఈ విధంగా రొట్టెని చేత్తో అద్దుకోవాలి. అంచులు పగిలిపోకుండా చివర్లు కూడా ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం దీన్ని ఎంత పలుచగా కావాలి అనే దాన్ని బట్టి ఈ రొట్టెని తయారు చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి నూనెని కొద్దిగా ఈ విధంగా అప్లై చేసుకొని మనం ఒత్తి పెట్టుకున్న రాగి రొట్టెని తీసేసి పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి. 1 నిమిషం తర్వాత దీన్ని రెండో వైపుకి తిప్పేసుకోవాలి.
నూనె కావాలనుకుంటే మాత్రమే అప్లై చేసుకోవచ్చండి, లేదంటే ఇలాగే కూడా మనం కాల్చుకొని నూనె లేకుండా తీసుకుంటే ఇంకా మంచిది. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా లైట్గా నూనె అప్లై చేసుకోవాలి. మంటను ఎక్కువ పెట్టుకోకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే మనం ఈ రొట్టెలను కాల్చుకుంటే చాలా రుచిగా వస్తాయి మాడిపోకుండా. అంతే అండి, ఈ విధంగా రెండు వైపులా మంచిగా కాల్చుకొని ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. విధంగానే మనం కలుపుకున్న పిండిలో నుండి అన్ని సమభాగాలుగా ఉండలు చేసి పెట్టుకొని ఆ ఉండలంతా కూడా ఈ విధంగా రొట్టెని ఒత్తి పెట్టుకోవాలి. ఈ విధంగా రెండవ రొట్టెని కూడా మొత్తం ఒత్తుకొని దీన్ని కూడా ఇంతకు ముందు కాల్చుకున్న విధంగానే రొట్టెని కాల్చేసుకోవాలి. అంతే అండి, ఈ విధంగా మనం అన్ని రొట్టెల్ని తయారు చేసుకొని మనకు నచ్చిన కారం చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ తిని చూడండి, చాలా చాలా బాగుంటాయి. చేయడం చాలా ఈజీ కదా, ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటాయి. అలాగే సాంప్రదాయకమైన వంట అండి ఇవన్నీ. అన్నీ కూడా మనం పిల్లలకు కూడా టేస్ట్ చూపించాలి కదండి. ఎప్పుడు తినే దోశ ఇడ్లీ అలాంటివి కాకుండా ఇలా రాగి రొట్టెలను కూడా మీ బ్రేక్ఫాస్ట్లో తయారు చేసుకోండి. చాలా హెల్దీ, అలాగే చేయడం కూడా చాలా సులభం. ఓకే అండి, మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే మన ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చక్కగా సమయం ఉన్నప్పుడు అవన్నీ ట్రై చేయించండి. మీరు కూడా ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్లోని రెసిపీస్ అన్నీ ఒకసారి చూసి అన్నీ కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయండి. ఓకే అండి, మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.